ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతిసారి చెప్తున్నటువంటి మాట మళ్ళీ చెప్తున్నా నేను. మాసవారి ఫలితాల్లో తేడాలు, సంవత్సర ఫలితాల్లో తేడాలు, వారాల్లో వచ్చేటువంటి వార ఫలితాల్లో తేడాలు మీరు చాలా బాగా గమనించాలి. ఈ మధ్య ఒక వ్యక్తి మంచివాళ్లే బెంగళూరు నుంచి ఇంగ్లీష్లో కొంతవరకు వారి యొక్క స్థితిని చెప్పారు. హౌ కెన్ ఐ బిలీవ్ ద ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బిలీవ్. ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్ ఆఫ్ astrology. Who are the people are interested and believe persons only. But I am very sorry to say that I am not excellent in English. I am not fluent in English. At the same time, my only intention is nothing but provable with science. Astrology is the science with a good predictions, which is our believeness. So మనము నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మనకు శాస్త్రాన్ని నమ్మకంతో ముడిపడాలి. సముద్రంలో దూకినప్పుడు ఎంత లోతుంటుంది అనేది విషయం కాదు, ఎంతవరకు ఈదగలను నేను అనేదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉపన్యాసం ఇవ్వటం లేదు నేను. జ్యోతిష శాస్త్రం అనేది సముద్రమంతటిది, అంత లోతైనది. దాన్ని అవగాహన చేసుకొని చెప్పబడేటువంటి ఫలితాలని మనకు అనువయించుకోవడమే ప్రధానంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మిన వారికి సౌకర్యవంతంగా ఉండవచ్చును, నమ్మని వారికి అసౌకర్యంగా కనబడవచ్చును. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఐ నెవర్ మైండ్ ఆఫ్ దట్ ద ఓ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఊర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీరు విచక్షణ జ్ఞానంతో ఈ పదాలని యొక్క మాట్లాడిన విధానాన్ని చాలా మార్చుకోవడం ఉత్తమం. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా ప్రవర్తనలో మంచిగా ఉంటేనే 10 మందికి మేలు జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇక మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, రోజువారీ ఫలితాలు, వార ఫలితాల్లో తేడాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతిమిద్దంగా ఈ మాసం మొత్తం బాగుంటుంది అని చెప్తాం. కానీ ఆ మాసం మధ్యలో ఏ కుజరాహుల యొక్క సంయోగం కలిసి చంద్రుడు కనుక చతుర్థ స్థానంలో నీచ క్షేత్రాన్ని పొందినట్టయితే ఆ రోజున వాహన ప్రమాదం జరుగుతుంది అనేది చెప్పబడుతుంది. కానీ నెలవారీ మొత్తంలో కొత్త వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. గురుయోగం బాగా ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి బలం బాగా ఉంది, కాబట్టి వాహన సౌఖ్యం బాగుంటుందని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. వారంలోకి వచ్చేసరికి ఈ వారంలో ఏదైనా ఒక రోజు మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి సూచన. రోజులకు వచ్చేసరికి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మీకు వాహన ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం ఆ రోజువారి ఫలితాలు. ఎందుకు? ఆ రోజున ఆ ఘడియలో ఆ డిగ్రీలలో చంద్రుడు, రాహు మరియు కుజగ్రహాల యొక్క 3 గ్రహాలు కనుక ఒకే రేఖలో ఉన్నట్టయితే అక్కడ మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అని సూచించడము అనే విషయాన్ని గుర్తించండి. ఇలా మీరు జాతకాలని అన్వయించుకుంటే ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో అనుకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అనుసరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా తప్పు కాదండి. జ్యోతిషం యొక్క ప్రధాన ఉద్దేశం మనుషుల్లో ఒక శుభ సమయంలో చేస్తే అధిక లాభము, ఒక అశుభ సమయంలో ప్రారంభం చేస్తే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పడమే. కార్యక్రమాన్ని, చదువుని, వ్యవహారాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆపడము అని ఉద్దేశం కాదు. బాగలేని సమయంలో కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండండి, బాగున్న సమయంలో వేగంగా పరిగెత్తండి అని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచనప్రాయంగా చెప్పబడేటువంటి శాస్త్రము. ససమ్మతమైనది, సశాస్త్రీయమైనది అనే విషయాన్ని గుర్తించండి. సైన్స్కి ఇక్కడ ముడిపెడుతున్నారా లేదా అనే విషయంలో కూర్చుందాం, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. జ్యోతిష పండితులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నేను చెప్పినటువంటి ఉపన్యాసం కాస్త మీకు ఇబ్బంది కలిగించినా దీన్ని శ్రద్ధగా విని అనుసరిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇక 10/3/2019 నుంచి 16/3/2019 మధ్యకాలంలో ఉన్నటువంటి 12 రాశుల వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ధనయోగం మాత్రమే ఉంది. మీకు ధనం విషయంలో అనుకూలత ఉంది, చేతి నిండా ధనం ఉంటుంది, ధన సమకూరుతుంది, రుణాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే విచ్చలవిడి విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తించే అవకాశాలు, మద్యపాన సేవన, అరమరికలు లేనటువంటి స్నేహితాలు, ప్రతి విషయంలో కోపం, ఆందోళన, విద్యార్థులకి లేనిపోని వివాద అంశాలు పైకి రావడం,
జ్ఞాపకం లేకపోవడం, కొన్ని పరీక్షల్ని అల్పమైనటువంటి విషయాల గురించి, నీచమైన విషయాల గురించి, విద్యా సంబంధ విషయాల్ని పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అనగా ఏం చెప్పడం ఏంటి? విద్యా సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఎమరుపాటుగా ఉండండి. మీ యొక్క పరీక్షల్ని తప్పకుండా రాసే అవకాశాన్ని వినియోగించుకోండి. తప్పకుండా ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకండి. అనవసర ఆందోళనలు, ఎవరికీ ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. అది మంచిది కాదు. మీకు రుణం సౌకర్యం ఉంది, మీ రుణం తీసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా రుణం అందుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, వాహన సంబంధ విషయాల గురించినటువంటి రుణ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాన్ని యోగ్యత కూడా బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలున్నా ఒకందుకు మీకు మీ పోటీని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మంచిదే. ఈ వారం కాస్త మీకు ఒడిదుడుకులు మంచివే అని చెప్తాను. ఎందుకంటే రాబోయేటువంటి రోజులలో చాలా అనుకూలవంతమైనటువంటి రోజులుగా మార్చుకోవడానికి మీకు సమస్యలు ఈ వారంలో మంచివి అంటాను నేను. మాట దురుస్తనం ఉంటుంది, పెద్దవారిని అవగౌరవించే మాడతారు, పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని, నోరుని అదుపులో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల బాగా ఉంటుంది. ప్రయాణాలు కాస్త అలసటను కలిగిస్తాయి. ప్రయాణాన్ని తప్పనిసరి అయితే మాత్రమే చేయండి. ఒంటరి ప్రయాణాన్ని ఆపుకోండి. అలాగే దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణం అంటే 24 గంటలు చేసినటువంటి ప్రయాణం కాస్త శారీరకమైనటువంటి బడలికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మాత్రమే డ్రైవింగ్ చేసేటువంటి అవకాశాన్ని వదులుకోవడం మంచిది. అంటే సొంతంగా డ్రైవింగ్ చేస్తూ వాహనం నడపడం మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. అలాగే రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి సమయం కాదు, కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆశించిన వారికి పదవి లభించే అవకాశం ఏమాత్రం కూడా కనబడలేదు. కాస్త చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడి బాగా ఉంటుంది. కానీ మార్కెటింగ్ వాళ్ళ దగ్గర మోసపోయే ప్రమాదం ఉంటుంది. దళారుల దగ్గర మీ యొక్క ధాన్యాన్ని అమ్ముకునే ప్రయత్నాన్ని చేయకండి. ముఖ్యంగా పసుపు పంట మరియు ఈ శనగలు, పల్లీలు లాంటివి పండించేటువంటి రైతు సోదరులకి కాస్త మార్కెటింగ్ వారి నుంచి ధర నష్టం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులారా, మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని రోజులు మీ పంటను మీ దగ్గరే ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. గిడ్డంగుల్లోనే ఉంచే ప్రయత్నం చేయండి. చచ్చుకుంటూ మార్కెట్ వాళ్ళు మీ యొక్క ధాన్యాన్ని అధిక దిగుబడి కొనేటువంటి అవకాశం ఉంటుంది. కళాకారులు కొత్త కాంట్రాక్టుల కోసం ఎగబడకండి, ఎవరిని కూడా ఆశించకండి. తప్పకుండా మీ కళను, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు, మీ గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి యోగ్యవంతమైనటువంటి ఒక కాంట్రాక్ట్ మీకు లభించే అవకాశం ఉంటుంది. ఈ వారం అటువంటి విషయాలకి దూరంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరిని కూడా మీరు అడిగేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. హృదయ సంబంధమైన అనారోగ్యము, లంగ్స్లో ఏదైనా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని, దుర్వ్యసనాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మీకు అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రయాణంలో ఒత్తిడి, ఆర్థికమైనటువంటి చికాకులు, ఇవ్వాల్సిన వారు ఒత్తిడి చేయడము లాంటివన్నీ కనబడతాయి. రావాల్సిన ధనం మాత్రం మీ చేతికి అవుతుంది. ఎలా? బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి కానీ, లేకపోతే ఇంటి నిర్మాణం గురించి కానీ మీ ధనం మీకు చేతికి లభించే అవకాశం బలంగా ఉంటాయి. విద్యార్థులు కాస్త కష్టపడితే మంచిది. విదేశాన ప్రయత్నాలు కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. దాదాపుగా మీకు ఇతరుల మీద ఆధారపడి, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశీ ప్రయాణాన్ని పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాటికి దూరంగా ఉండడమే మంచిదిగా చెప్పబడుతుంది. అనుకోని ఆకస్మిక వ్యవహార భంగం కలుగుతుంది. అన్ని విషయాల్లో ఆదమరిచి ఉండండి. ఆస్తి సంబంధమైన విషయాలలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలో ఉన్నవారు మరొక వారానికి మీరు వాయిదా వేసుకోగలిగితే చాలా మంచిదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతుంది. IRE అలాగే GRE కానీ IELTS లాంటి పరీక్షలు కూడా మీరు రాసిన వారు ఈ వారం కాకుండా మరొక వారాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీరు దైవనామ స్మరణ, లలితా సహస్రనామ పారాయణ, గురుచరిత్ర పారాయణ, శివ ఆరాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి 10, 11, 12, 13 తేదీ వరకు 2 అంకెను అదృష్టంగా భావించండి. 14, 15, 16 తేదీలలో 6, 9 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని కూడా మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.